తొలకరి పలకరించింది, పుడమి పులకరించింది. మొత్తం మీద ఏరువాక కన్ని కూడా ఏర్పాట్లన్నీ సిద్ధమైనవి. ఈ నేపథ్యంలో ఈ ప్రకృతి ఆ రైతన్నకు సహకరించి పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ మురుగశిర కార్తె శుభాకాంక్షలు. ఎందుకంటే వాళ్ళ చేపలు తర్వాత కథ కార్యక్రమం, ఆ తర్వాత చేపమందు కార్యక్రమం కూడా నడుస్తుంది. సాయంత్రం చేపమందు కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, ఆ తర్వాత ఇదంతా కూడా ఉంటుంది. మొత్తం కూడా సమృద్ధిగా పంటలు పండి రైతన్న ఆనందంగా ఉండాలి. రైతన్న ఆనందంగా ఉంటే మనమందరం కూడా ఆనందంగా ఉంటాం. కాబట్టి అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మృగశిర కార్తీకి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. తర్వాత చేప ప్రసాదం, ఎందుకంటే ఉబ్బసానికి సంబంధించి తర్వాత హృద్రోగులకు సంబంధించి రకరకాలుగా కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళకి చేప ప్రసాదం ద్వారా ఉపశమనం లభిస్తుంది. తర్వాత అదంతా కూడా తగ్గుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. దీంతో చేప ప్రసాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎందుకు చేపలు తినాలి అసలు? యాక్చువల్గా ఇలా మృగశిర కార్తె సందర్భంగా చాలామంది చేపలు తింటుంటారు. ఎందుకు చేపలు తినాలి అనేటువంటిది కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే రోహిణీ కార్తెలో ఎండలు మండిపోయి ఆ తర్వాత మృగశిర కార్తెలో వర్షాలు వచ్చేసి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కొంతవరకు ఆరోగ్యంలో కూడా కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయంట. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చేపలు తినడం ద్వారా కొంతవరకు కంట్రోల్ అవుతుందని చెప్పేసి ఇది వైద్యశాస్త్రం కూడా చెప్తా ఉంది. కాబట్టి అందుకనే చేపలు తింటుంటారు ఇవాళ. ఆ తర్వాత ఇంగువ తర్వాత ఇవన్నీ కూడా వేసుకుంటారు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ తలపెట్టిన భువనగిరిలో రాజ్యాధికార సమరభేరికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతా ఉన్నాయి. జూలై 5వ తేదీన జరిగేటువంటి ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని చెప్పేసి అక్కడ తీర్మానం పిలుపునిస్తూ ఉన్నారు. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులందరూ కూడా నిరంతరం ఆ సభ సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆటోమేటిక్గా ప్రజల నుంచి కూడా భారీ స్పందన లభిస్తూ ఉంది. 100% మేము వస్తాం, స్వచ్ఛందంగా వస్తాం. ఎందుకంటే మన కోసం, మన బతుకుల కోసం, మన భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటం. కాబట్టి ఈ పోరాటానికి, ఈ ఉద్యమానికి, ఈ మార్పుకు మేము నాంది వలుకుతాం. 100% మేము అందులో హాజరవుతామని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. బీసీ ప్రజల్లో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది, తర్వాత ఎందుకు మనం ఇంకా వెనుకబడిన తరగతులుగానే ఉండిపోయినాం, ఎందుకు ముందు వడలేకపోతున్నాం అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఈ కారణాలు ఏంది అంటే భూములు బీసీల దగ్గర లేవు, తర్వాత సంపద బీసీల దగ్గర లేదు, అధికారం బీసీల దగ్గర లేదు. అందుకనే అసలు యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని చెప్పేసి అంటాడు. అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అదే, జిందా తిలిస్మాత్ లెక్క. కాబట్టి రాజ్యాధికారమే మొత్తం కూడా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి ఆ దిశగా మొత్తం కూడా బీసీలందరూ కూడా, బీసీలు అంటే ఇందులో బిగ్ క్లాస్, గతంలో ఇచ్చినటువంటి డెఫినేషన్ కాదు, ఇప్పుడు ఇది కొత్త డెఫినేషన్ ఇచ్చినట్టు తీర్మానం వలన బిగ్ క్లాస్. ఈ బిగ్ క్లాస్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి బిగ్ క్లాస్ 90%. కాబట్టి అందరూ ఏకమైనరు, అందరూ ఏకమవుతా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించబోయే రాజ్యాధికార సమరభేరికి అంతా సన్నద్ధమైపోయింది. జూలై 5వ తేదీన భువనగిరిలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు.